హాయ్ అందరికి. ఈ రోజు మా హస్బెండ్ 550 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే దగ్గర స్టాక్హోమ్ దాకా వెళ్తున్నారు. ఎందుకు ఇంత దూరం వెళ్తున్నారు అనేసి అయితే వీడియోలో చూడండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఇంట్లో స్టార్ట్ అవ్వాలి అన్నారు. సో నేను 5 కల్లా లేసుకుని బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ చేశాను. తినేసి ఆయన కూడా బయలుదేరారు. ఎలానో వీకెండ్ కాబట్టి భవేష్ నిద్రపోతున్నాడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నాను. ఫైనల్లీ మా హస్బెండ్ కాల్ చేసి వోల్వో షోరూమ్ దగ్గరికి రీచ్ అయ్యాను అనేసి అన్నారు. రీసెంట్ గానే మా హస్బెండ్ డ్రైవింగ్ టెస్ట్ అంతా క్లియర్ చేసి లైసెన్స్ అయితే తీసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యము, కార్ కొందాం అనేసి అయితే అనుకొని చాలా దగ్గరలు చూసాము. మా హస్బెండ్ కి నచ్చినలాగా అయితే దగ్గరలో ఎక్కడ దొరకలేదు. అలాగా 2-3 దగ్గరలు సెర్చ్ చేస్తా ఉంటే మా హస్బెండ్ కి నచ్చిన లాంటి కారు స్టాక్హోమ్ దగ్గర అయితే ఉంది అనేసి అన్నారు. భవేష్ నిద్ర లేస్తే ఇంకా వాడికి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించేసినాను. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి టమాటా రైస్ అయితే చేస్తా అన్నాను. మా హస్బెండ్ నైట్ వచ్చేదానికి 11:30 అలా అవుతుంది అన్నారు. సో కార్ అయితే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా ఆన్ ద వేలో వస్తా అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే స్వీడన్లో అంత ఈజీ కదా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం. అంటే 2 months డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత థియరీ టెస్ట్, ప్రాక్టికల్ అంతా క్లియర్ చేసి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మాకు ఇస్తారు. ఇంకా ఫైనలీ మా హస్బెండ్ అయితే మా ఇంటికాడికి రీచ్ అయిపోయినారు. ఇంకా భవేష్ని తీసుకుని వెళ్ళాను. వాడు కార్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా కార్తో పాటు వింటర్ టైర్స్ కూడా ఇచ్చారు. మా కార్ ఎలా ఉందనేసి అయితే కింద కమెంట్ చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.